జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. ఇవాళ బయట సైలెంట్, అక్కడి వరకు వెళ్ళి చెప్పండి, మైక్ లేదు, సైలెంట్ ఉండమని చెప్పండి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ తెలంగాణ రక్షణ సేన జెండాలను ఆవిష్కరించుకోవడానికి హన్మకొండ, వరంగల్, పరకాల్ ఈ అన్ని ప్రాంతాలను కూడా చుట్టి రావడం జరిగింది. మొదటిసారి తెలంగాణ రక్షణ సేన పెట్టిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాను పర్యటించుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి వరంగల్ ప్రాంత ప్రజలు విప్లవాలని, సరికొత్త ఆలోచనలని, కొత్త పంతాన్ని, ఎవరైనా ఉన్నటువంటి అవినీతిని కానీ అరాచకాన్ని కానీ ప్రశ్నించి సమాజ హితం కోసం పనిచేసే వాళ్ళని ఖచ్చితంగా ఆదరిస్తారనే సంపూర్ణ విశ్వాసం మాకున్నది. పుట్టినటువంటి ఆలోచనలను కర్కశంగా అణిచివేసేటటువంటి ప్రభుత్వాలు ఉన్నా కూడా చాలా గుండె ధైర్యంతో ఆ ఆలోచనలను ముందుకు తీసుకుపోయినటువంటి అనేక మంది మేధావులు కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలో పుట్టినారన్న విషయాన్ని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా నిలిచినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు అయితేనేమి, అదేవిధంగా ఆదివాసీలకు అండగా నిలబడ్డటువంటి ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు గారు అయితేనేంటిది, లెఫ్టిస్ట్ భావజాలాన్ని తన మదిలో నింపుకొని జీవిత పర్యంతం ఇప్పటికి కూడా కొట్లాడుతున్నటువంటి వరవర్రావు గారు అయితేనేమి, ఇట్లా ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేక మంది ఉన్నారు. మరి యావత్ భారతదేశానికి ఆదర్శంగా నిలిచిన మహిళా శిరోమణి రాణి రుద్రమదేవి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఈ జిల్లాలో మరి తెలంగాణ రక్షణ సేన పెట్టిన తర్వాత మొదటిసారి పర్యటిస్తూ ఉన్నాం. వరంగల్, హనుమకొండ, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా వినమ్రంగా మరి మా పార్టీని ఆదరించమని, సరికొత్త ఎజెండాతో వస్తున్నటువంటి మా పార్టీకి, పార్టీ శ్రేణులకు అండగా నిలవమని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. మరి ఇవాళ వరంగల్ ఈస్ట్, ఇది వెస్ట్, వరంగల్ వెస్ట్లో మరి హనుమకొండ, వరంగల్కి సంబంధించిన కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించుకున్నాం టీఆర్ఎస్ది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా అనేక కార్యాలయాలు కూడా ప్రారంభించుకుంటాం. పెద్ద ఎత్తున పార్టీని కూడా మరి ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇవాళ ఈ రాష్ట్రంలో కొత్త పార్టీ ఏం అవసరం ఉంది అనేది ఒక్కసారి వరంగల్ ప్రజలు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి 3 పార్టీలు, అది బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అనేక రకాల కార్యక్రమాలు చేసినామని చెప్పినప్పటికీ ఇప్పటికీ వరంగల్లో ఇండ్లు లేని పేదలు అనేకం ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటికీ కేవలం పెన్షన్ మీద బతుకుతున్నటువంటి పేదలు అనేక మంది ఉన్నారు. వరంగల్ పట్టణాన్నే చూసుకుంటే వరంగల్, హనుమకొండ, కాజీపేట్, ట్రై సిటీస్ని చూసుకున్నా కూడా మరి అప్పుడెప్పుడో పెట్టినటువంటి విద్యా సంస్థలు తప్పితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఇంతవరకు ఒక కొత్త విద్యా సంస్థ కూడా రాలేదు. అది ఎన్ఐటి కానీ, ఆర్ఈసి కానీ, కాకతీయ కానీ అంతకుముందు ఎప్పుడో పెట్టినాయి. కానీ తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత సగర్వంగా ఇదిగో మా బిడ్డలకు ఒక విద్యా సంస్థను పెడుతున్నాం, ఇదిగో మా బిడ్డలకు కొత్త యూనివర్సిటీ ఇస్తున్నాం అనేటటువంటి ఆలోచనతో ఏ ఒక్కటి కూడా ఏర్పాటు జరగలేదు. అంటే అటు విద్యలో చూసుకున్నా, ఇటు వైద్యంలో చూసుకున్నా, ఉద్యోగాల కల్పన పరంగా చూసుకున్నా, పరిశ్రమల పరంగా చూసుకున్నా, ఎట్లా చూసుకున్నా సరే తెలంగాణ వచ్చిన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో మార్పు ఏం జరిగింది అని అంటే, ఉన్న ఒక్క జిల్లాను తీసి అనేక జిల్లాలు చేసుకోవడం, దానిలో రకరకాల కన్ఫ్యూజన్లు, దానిలో చాలా అవినీతి, అది ఏ పరిపాలన అయినా సరే జరుగుతూ వచ్చింది. ఇవాళ మీరు చూసుకుంటే మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్కి సంబంధించి ఆలోచన చేసుకుంటే ఇప్పుడు కూడా యాజ్ ఆన్ టుడే కూడా ఒక కమిషనర్ లేడు. కలెక్టరే యాక్టింగ్ కమిషనర్. ఎందుకు లేడు కమిషనర్ అంటే, హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ వరంగల్, అంత పెద్ద వ్యాపారం జరిగేటటువంటి సిటీ అయినా సరే ప్రభుత్వానికి పట్టిలేదు. 2 మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి 5200 కోట్లతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తా అని చెప్తే దానికి ఇంతవరకు దిక్కు మొక్కు లేదు, కనీసం ఒక ఆలోచన లేదు. అవన్నీ పక్కన పెడితే అసలు కంప్లీట్ హన్మకొండ, వరంగల్, కాజీపేట్, ట్రై సిటీకి సంబంధించి ఇంతవరకు ఒక మాస్టర్ ప్లాన్ కూడా రూపొందించుకోలేకపోయినా. అంటే ఎటుపోతున్నాం మనం, రాష్ట్రం ఎందుకు సాధించుకున్నాం అనే ప్రశ్న ఇవాళ ప్రతి యువకుల్లోనూ, ప్రతి మహిళలోనూ, ప్రతి మేధావిని కూడా వేధిస్తున్నటువంటి ప్రశ్న.
కాబట్టి తెచ్చుకున్నటువంటి తెలంగాణను వరంగల్ను బాగా చేసుకోవాలంటే అందరం కూడా పిడికిలు బిగించి ముందుకు నడవాల్సిందే అనేటటువంటి ఆలోచనతోని మరి ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక కొత్త ప్రత్యామ్నాయ శక్తిగా, రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా మేము ముందుకు రావడం జరిగింది. మరి వాళ్ళని వీళ్ళని తిడుతున్నారు, మీరేం చెప్తారంటే మేము ఒక 5 ముఖ్యమైనటువంటి ఎజెండా పెట్టుకున్నాం. పాంచజన్యం అని దానికి పేరు పెట్టుకోవడం జరిగింది. మా ఆలోచన ఒకటే, తెలంగాణ రక్షణ సేన నుండి, టీఆర్ఎస్ నుండి ఏ పేద ఇంటి బిడ్డ కూడా ప్రైవేట్ స్కూల్కి పోయినా సరే వాళ్ళకు ₹1 ఖర్చు లేకుండా చదివించుకోవాలి, దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా వైద్యమైనా సరే ఇక్కడ కూడా ఖర్చు కావద్దు, ₹1 కూడా పేదవారికి, దానికోసం ప్రయత్నం చేస్తాం. సామాజిక న్యాయ తెలంగాణ సాధన కోసం ప్రయత్నం చేస్తాం. యువతీ యువకులకు మంచి పరిశ్రమలు పెట్టించడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రైతన్నల కోసం తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇప్పుడే ఏనుమాముల మార్కెట్ దగ్గర మేము జెండా ఎగరేసుకొని వచ్చినాం. నేను ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా, ఉమ్మడి వరంగల్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మార్కెట్కి రమ్మనండి. ఒకసారి రైతన్నలు కొట్టి తరిమేసేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ కూడా అన్ని కళ్ళలలో వడ్లు భయంకరమైన పరిస్థితి. లారీలకు కూడా రైతులే పెట్టుకోవాలి. రైస్ మిల్లర్ల దగ్గర దించుతామంటే ఒక పక్క మిల్లర్ల దోపిడీ, రాష్ట్రం అంతా మిల్లర్లు దోసుకుంటున్నారంటే వరంగల్ జిల్లాలో మిల్లర్లను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దోసుకుంటున్నాడు. దాంతోనే ఆ మిల్లర్లు దించుకున్నటువంటి పరిస్థితి. ఏ ఒక్క రంగంలో చూసినా కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. అనేకం చెప్పిన ఉమ్మడి వరంగల్లో, ముఖ్యంగా వరంగల్ పట్టణంలో ఫిన్టెక్ టవర్ కడతామని చెప్పారు ముఖ్యమంత్రి గారు, ఇంతవరకు లేదు. కమాండ్ కంట్రోల్ సెంటర్ కడతామని చెప్పి ప్రారంభం చేసి 9 ఏళ్ళైంది, అది కూడా ఇంతవరకు లేదు. అన్నిటికన్నా కామెడీ ఏంటంటే ఎంజిఎం హాస్పిటల్, పేదవాళ్ళ హాస్పిటల్, దాదాపు 4500 ఓపీ ఉండేటటువంటి హాస్పిటల్, దానికి ఈ ప్రభుత్వం ఒక జోక్ అని చెప్పడానికి 3 సూపరింటెండెంట్లను నియమించారు. అవి ఏ ఆర్డర్లో ఏమేమి డిపార్ట్మెంట్లు ఇచ్చినాయో 3ని నియమిస్తే వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అసలు సూపరింటెండెంట్ లేనటువంటి పరిస్థితి ఉంది. అంటే విద్యను గాలికి వదిలేసి, వైద్యాన్ని గాలికి వదిలేసి, మొన్న ముఖ్యమంత్రి గారు చెప్పారు నేను హిట్లర్నని, ఆయన అన్నట్టే చేస్తున్నాడు. 27,000 పాఠశాలలు తగ్గించి 4,000 చేస్తా అన్నాడు. ఇవాళ ఏమైంది, వరంగల్ పట్టణంలోనే దాదాపు 23 పాఠశాలలు మూసేసినటువంటి పరిస్థితి. ఓకే, మూసేసిండ్రు, ప్రత్యామ్నాయం ఏంది? ఇంటిగ్రేటెడ్ స్కూల్ కట్టిండ్రా అంటే దాని వైపు ఆలోచన కూడా లేదు. ఇంకొక పక్క భారతీయ జనతా పార్టీ మామ్నూర్ ఎయిర్పోర్ట్ అయిపోయింది ఇగో అన్నారు, కానీ ఇంతవరకు కూడా రైతుల దగ్గర పోలేదు, భూసేకరణ జరగలేదు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వచ్చేసింది, అయిపోయింది, రేపు తెల్లారు ఉద్యోగాలు వస్తాయన్నట్టు మాట్లాడింది. తీసుకొచ్చి కొంత మెటీరియల్ డంప్ చేసిరు, బిల్లులు ఎత్తి జరగనటువంటి పరిస్థితి. సరే, ఆ కోచ్ ఫ్యాక్టరీ ఎప్పుడు ఫినిష్ అయినా కూడా 90% స్థానికులకే అందులో ఉద్యోగాలు ఇవ్వాలి. సేమ్ ఇటువంటి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పంజాబ్లో కట్టినప్పుడు అక్కడ బాజాప్తా జీవో తీసి స్థానికులకు 90% ఇచ్చిండు. ఖచ్చితంగా అది స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మనకు వర్షాకాలం వస్తుంది, భద్రకాళి చెరువులో రిపేర్స్ ఇంకా పూర్తి కాలేదు. మేము జనం బాటకు వచ్చినప్పుడు చెప్పినాం, భద్రకాళి చెరువులో అన్యాయంగా ప్రభుత్వమే కబ్జాలు పెట్టి నీళ్లు బయటపోకుండా వేస్తుందని, ఇంతవరకు కూడా అది పూర్తి కాలేదు. అదేవిధంగా పక్కనే ఉన్న బోంది వాగుకు సంబంధించి కూడా మరి లోతట్టి ప్రాంతాలు మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వానాకాలం వచ్చింది, కలెక్టరే యాక్టింగ్ కమిషనర్ కాబట్టి కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు తక్షణమే ముంపుకు గురి కాకుండా ఆయా ప్రాంతాల్లో కేర్ తీసుకోవాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. ఇక కాకతీయ యూనివర్సిటీ సంగతి చూసుకున్నట్టయితే ఉస్మానియా యూనివర్సిటీ మీదనేమో ముఖ్యమంత్రి గారు 1000 కోట్లు ఇస్తామన్నారు. సరే, ఇయ్యాలి, అక్కడ కూడా ఎగ్గొట్టిరు, అది వేరే విషయం. కానీ కాకతీయ యూనివర్సిటీలో ఇప్పటి వరకు కూడా హాస్టల్ ఫెసిలిటీ లేకుండా ఆడపిల్లలు మగపిల్లలు బయట ఉండి చదువుకోవాల్సి వస్తుంది. కనీసం హాస్టల్ కోసం అన్న డబ్బు శాంక్షన్ చేస్తే బాగుంటుంది. ఇంతవరకు రిక్రూట్మెంట్ జరగడం లేదు, కొత్త లెక్చరర్లు లేరు. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో కాకతీయ యూనివర్సిటీ ప్రతిష్టను మసకబార్చేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక అంతేకాకుండా మరి టెక్స్టైల్ పార్క్ అని కట్టడం జరిగింది. ఆ టెక్స్టైల్ పార్కుని ఇప్పుడు మొత్తం వీళ్ళు రియల్ ఎస్టేట్ లేఅవుట్ చేసి అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఆ టెక్స్టైల్ పార్క్లో ఇబ్బంది ఉంటే పరిశ్రమలు తీసుకురావాలి. ఏమైనా పరిశ్రమలు వెళ్ళిపోతే కన్విన్స్ చేసి ఎక్కువ పరిశ్రమలు తీసుకురావాలి. కానీ అలొకేట్ చేసినటువంటి 2,400 కోట్ల 2,400 ఎకరాల భూమిని లేఅవుట్ చేసి అమ్మాలని చూడడం మాత్రం కరెక్ట్ కాదు. దీని మీద ముఖ్యమంత్రి గారు తక్షణమే శ్రద్ధ పెట్టాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి దాంతోపాటు అనేకమైనటువంటి అంశాలు, తాగునీరుకు సంబంధించి వరంగల్ పట్టణంలో దేవాదుల 3rd లిఫ్ట్ మరి ఆన్ చేసి తాగునీరు తీసుకురావాల్సి ఉండే, అది కూడా ఇంతవరకు లేదు. ఈసారి కూడా తాగునీటి విషయంలో బాగా ఇబ్బంది జరిగింది. సో అల్టిమేట్గా ఎక్కడ చూసినా కూడా పరిపాలన పడకేసింది కంప్లీట్గా, అవినీతి మాత్రం పడగలెత్తుతూ ఉన్నది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి, నేను డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నా.
చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్ నుంచి వారి నుంచి వచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్తో ఏది ఖమ్మంలో సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దాని బ్యాక్ వాటర్ నుంచి ఒక 20 కిలోమీటర్ల వెనుకకు ఇసుక మేట వేసిందని చెప్పి అక్కడ ఇసుక తీయాలనేటటువంటి ఆలోచన ప్రభుత్వం చేసింది. దాన్ని ఈ వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఈ జిల్లా బిడ్డ అయినటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడు ములుగు జిల్లా బిడ్డ అయినటువంటి ఒక మంత్రి గారు, మరి వారిద్దరు కూడా కలిసి ఆ వెనుక ప్రాంతం ఏదైతే ఉంటుందో సీతమ్మ సాగర్ వెనకాల దాదాపు 70 కిలోమీటర్ల గోదావరిని కంప్లీట్గా ఇసుక కోసం ఓపెన్ చేయడం జరిగింది. ఆ 70 కిలోమీటర్ల ఇసుకని ఏదైతే వీళ్ళు దోపిడీ చేస్తూ ఉన్నారో అది 1000 కోట్లకు పోతా ఉన్నది. దానివల్ల గోదావరికి గర్భశోకం తప్ప ఇంకోటి లేదు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో అక్కడ ఉన్నటువంటి ఆదివాసీలు కేసు వేసినారు, అయినా సరే బేఖాతరు చేసి కంప్లీట్గా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇది నేను డైరెక్ట్ అలిగేషన్ చేస్తున్నా. చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలోనే ఈ ఇద్దరు మంత్రులు కూడా మరి ఆ 1000 కోట్ల దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి దాన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేయాలి. దాని విషయం ఏందన్నది పబ్లిక్లో క్లారిటీగా చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. మరి వరంగల్ అంటే ఉద్యమాలకు పెట్టింది పేరు, కొత్తదనానికి పెట్టింది పేరు. కాబట్టి మా కొత్త పార్టీని తప్పకుండా ఆదరిస్తారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. వరంగల్కు నేను కొత్త కాదు, నాకు వరంగల్ కొత్త కాదు, మీ పత్రికా మిత్రులందరూ కూడా నాకు కొత్త కాదు. మిమ్మల్ని కోరేది ఒకటే, మా దగ్గర అంతా కూడా యువమిత్రులు, మహిళలు, పెద్ద ఎత్తున నాయకులు ఉన్నారు. వారు అనేక అంశాలను మాట్లాడుతుంటారు. మీ డైరెక్షన్ కూడా ఉండాలి. ఎందుకంటే పొలిటీషియన్స్, ప్రెస్ కలిసి సమాజానికి మంచి చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. సరిగా వరంగల్లో కూడా ప్రెస్ మిత్రులకు జరిగిన అన్యాయం గురించి నేను చెప్పను, ఎందుకంటే అన్ని జిల్లాల్లో మీకు కామన్గా అన్యాయం జరిగింది కాబట్టి దాని మీద మళ్ళొకసారి మాట్లాడుకుందాం ప్రైవేట్గా. బట్ అల్టిమేట్గా మా నాయకుల్ని అంతా యువతరం కొత్త వాళ్ళు కాబట్టి వారందరికీ కూడా ప్రెస్ మిత్రులు మద్దతు ఇవ్వాలని చెప్పి, ఏమన్నా మీ దృష్టికి వచ్చినటువంటి అంశాలు ఉంటే మా వారికి దృష్టికి తీసుకొస్తే ప్రతిపక్షంగా మేము పోరాటాలు కూడా చేస్తాం. ఎందుకంటే ఇలా రాష్ట్రం మొత్తంలో కూడా పోరాడుతున్నది ఒక టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. జూలై 2వ తారీఖు నాడు మేము చెప్పడం జరిగింది, ఉద్యమకారులందరూ కూడా దయచేసి వరంగల్ జిల్లాలో ఉన్న ఉద్యమకారులు కూడా ప్రతి ఊరు నుంచి కదిలి హైదరాబాద్లో ఉన్న ఉప్పల్ బగాయత్కి రావాలి. ఎందుకంటే ఉద్యమకారులకు మాట ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మాట తప్పిండ్రు. భూ పోరాటాల ద్వారా మాత్రమే ఉద్యమకారులకు 250 గజాల జాగా తీసుకోగలుగుతాం. మనం కరీంనగర్లో భూ పోరాటం చేసినాం, ఇప్పుడు ఆ జాగాల పోయి మైసమ్మ గుడి కడతాం, అక్కడనే మా ఉద్యమకారులకు ల్యాండ్లు పంచుకుంటాం, జెండా పాతాం. అట్లనే ఫ్యూచర్లో జిల్లాలో కూడా ఉద్యమకారుల కోసం భూ పోరాటాలు చేస్తాం. మనం హైదరాబాద్లో జూలై 2వ తారీఖున జరిగే భూ పోరాటానికి పెద్ద ఎత్తున అందరు కూడా తరలి రావాలని కూడా కోరుతా ఉన్నా. మరి 5 రోజుల నుంచి సింగరేణి పర్యటన చేసుకుంటూ వచ్చినాం. ఆ దుఃఖం, ఆ బాధ, ఆ కార్మికుల యొక్క ఆవేదన చూసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రభుత్వానికి ఒక నెల సమయం ఇచ్చినాం. ఇవాళ జూన్ 20వ తారీఖు, జూలై 20 తారీఖు వరకు సమయం ఇచ్చినాం. ఆ లోపల డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్స్ మీద వారు స్పష్టమైనటువంటి ప్రకటన తీసుకొని నెలకు 2 సార్లు మెడికల్ బోర్డు పెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఎలియాస్ నేమ్స్ మీద అఫిడవిట్ తీసుకొని ఉద్యోగుల మీద వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 డిమాండ్లు ప్రధాన డిమాండ్లుగా జూలై 20వ తారీఖు నాడు నిరవధిక నిరాహార దీక్షకు టీఆర్ఎస్ పార్టీ తరఫున నేను కూర్చోబోతా ఉన్నాను. కాబట్టి మరి కార్మికులందరినీ కూడా సంఘటితం చేసుకొని ముందుకు వెళ్తాం, కార్మికుల హక్కులు సాధించుకుంటాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మళ్ళొకసారి టీఆర్ఎస్ పార్టీని ఆదరించమని వరంగల్ జిల్లా ప్రజానికాన్ని అందరినీ కూడా వినమ్రంగా కోరుతున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ. అంటే ఫ్యూచర్ సిటీ అనేది కేవలం అదొక రియల్ ఎస్టేట్ సిటీ అండి. ఫ్యూచర్ సిటీ పేరుతోని హైదరాబాద్ సిటీలో జరగాల్సినటువంటి అనేక అభివృద్ధి పనులను వారు ఫ్యూచర్ సిటీ వైపు మరలిస్తూ ఉన్నారు. ఓకే, ఒకవేళ ఫ్యూచర్ సిటీ కరెక్ట్గా ఉండి అక్కడ ప్రజలకు ఏమన్నా భాగస్వామ్యం దొరికినా కూడా, అక్కడ ఇండస్ట్రీలలో స్థానికులకు ఉద్యోగాలు వచ్చినా కూడా, అక్కడ జరిగేటటువంటి డెవలప్మెంట్లో ఫ్యూచర్ సిటీలో వాళ్ళు విలీనం చేసిన గ్రామస్తులకు లాభం జరిగితే మాకు అభ్యంతరం లేదు. కానీ క్లియర్ పాలసీ చెప్పడం లేదు గవర్నమెంట్. మూసీలో అయినా, మూసీ రివర్ ఫ్రంట్లో అయినా, ఫ్యూచర్ సిటీలో అయినా రియల్ ఎస్టేట్ వాళ్ళతో, వ్యాపారవేత్తలతో ప్రభుత్వం మీటింగ్ పెడుతుంది తప్పితే అసలు ప్రజలతో మీటింగ్ పెడతలేదు. ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారో వాళ్ళు పెడతలేదు. స్టేటస్ కో ఆర్డర్స్ ఉన్నాయి కోర్టు నుంచి ఫ్యూచర్ సిటీలో భూములు తీసుకోవద్దని, దాన్ని కూడా బేఖాతరు చేసి డైరెక్ట్గా వెళ్ళి ఆక్యుపై చేసుకుంటున్నారు. గ్రీన్ ఫీల్డ్ రోడ్ అనేస్తున్నారు, పర్మిషన్ లేదు, భూములు లాక్కోవడానికి లేదని కోర్టు ఇచ్చినా కూడా కోర్టు ఆర్డర్ని కూడా బేఖాతరు చేసి దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. సో ప్రతి చోట దౌర్జన్యం చేయడమే పనిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం
ప్రయత్నిస్తూ ఉంది. కాబట్టి ఒక బలమైన ప్రతిపక్షం కావాలి. డెఫినెట్గా ఫ్యూచర్ సిటీలో కూడా రైతులు మమ్మల్ని కలిసి మాట్లాడిండ్రు. వారి పోరాటానికి కూడా మా మద్దతు ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను ఇంతకుముందు అదే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. రావచ్చు, పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. ఆ సినిమాలు మేము చూసి మీరు వేసే స్టెప్పులకు మేము కూడా చప్పట్లు కొట్టవచ్చు. మా నైజాములో అన్నిటికన్నా పెద్ద కలెక్షన్ వస్తుంది మీకు. అంటే బేసికలీ సినిమా ఇండస్ట్రీ బతికేదే మన తెలంగాణ ప్రజల ఓట్లతో. తెలంగాణ యువకులకు కూడా నేను ఒకటే మాట చెప్తాను, ఆయన ఒక సినిమా యాక్టరు, ఆయన మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టరు. అక్కడి వరకు మీకు అభిమానం ఉంటే హ్యాపీ, సంతోషం. బట్ ఆయనకు మన రీజియన్కి సంబంధం లేదు. ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అక్కడ అధికారంలో ఉన్నాడు. ఆయన ఆంధ్ర వ్యక్తి. ఆయన మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 11 రోజులు, ఎవరైనా ఇంట్లో మనిషి చచ్చిపోతే ఎట్లయితే 11 రోజులు బాధపడతామో, ఆయన 11 రోజులు అన్నం తినకుండా తెలంగాణ రాష్ట్రం కోసం బాధపడ్డా అని చెప్తున్నాడు. సో నేను మా యువ మిత్రులందరినీ, మా యువతులందరినీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరినీ ఒకటే కోరుతా ఉన్నా, ఆయన అక్కడ రాజకీయం చేసుకొని ఇక్కడ సినిమాలు తీసుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. ఇక్కడ రాజకీయం మాత్రం తెలంగాణ బిడ్డలే చేయాలని చెప్పి మేము బలంగా పిడికిలెత్తి కొట్లాడి 1200 మంది బిడ్డలు చనిపోయి ఎంతోమంది ఉద్యమకారులు బలైపోతే వచ్చిన రాష్ట్రం. సో చిన్నపిల్లలుగా, యువకులుగా మీకు ఆ చరిత్ర తెలిసి ఉండకపోవచ్చు, దయచేసి తెలుసుకోండి. వాళ్ళు సినిమా యాక్టర్ల ముసుగులో వస్తారు, తర్వాత మన రాష్ట్రం మీద కబ్జా పెడతారు. అంతకుముందు కూడా అదే జరిగింది. సినిమాల ముసుగులో వచ్చిండ్రు, మీ భాష బాగాలేదు, మా భాష బాగుందని చెప్పి మొదలు పెడతారు. మీరు పుట్టినప్పుడు, ఈ యువకులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుట్టినప్పుడు మమ్మల్ని ఏడిపించిర్రు. మేము తెలంగాణ యాసలో మాట్లాడలేని పరిస్థితి ఉండే. అప్పుడు కొట్లాడిన మా యాసలనే మాట్లాడతాం, మా భాషలనే మాట్లాడతామని ఏమన్నారు అప్పట్లో. మాది నా ఊరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పేరు యాదగిరి, నేను చేసేది దాదాగిరి అని చెప్పి తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాలను అవమానించేటట్టుగా డైలాగులు ఉంటుండే ఒకప్పుడు సినిమాల్లో. కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత సినిమా ఇండస్ట్రీ తెలంగాణ అటువంటి డైలెక్ట్ని హీరోలకు పెట్టడం ప్రారంభించింది. తెలంగాణ భాషలో మాట్లాడడం ఫ్యాషన్ అయింది. సో మా యూత్ అందరికి కూడా నేను అపీల్ చేస్తా ఉన్నా, హీఈస్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. ఎంజాయ్ హిస్ మూవీస్, సీ హిస్ డాన్సెస్, గో టు హిస్ మూవీస్. బట్ పొలిటికలీ హీఈస్ అన్ఫిట్, హీ కెనాట్ కమ్ ఇన్ టు అవర్ స్టేట్. అందుకు మనం కొట్లాడిందే ఆయన కోసం, కొట్లాడిందే ఇట్లాంటి వ్యక్తులను మన దగ్గర రాకుండా ఉండడం కోసం. సో రండి, పోండి, సినిమాలు తీసుకోండి, మేకప్లు చెప్పుకోండి, ప్యాకప్లు చెప్పుకోండి, కానీ మా సెక్రటేరియట్ దిక్కు చూస్తే మాత్రం ఊరుకునేది లేదు. థ్యాంక్ యూ. అంతేనా, ఇంకేం లేదుగా. జై తెలంగాణ, జై తెలంగాణ.